హాయ్ ఫ్రెండ్స్, ఇవాళైతే మా భవ్య అయితే ఇంట్లో అయితే బాలామృతంతో కేక్ అయితే తయారు చేసింది ఫ్రెండ్స్. కేక్ అయితే చాలా మంచిగా అయితే వచ్చింది ఫ్రెండ్స్. కేక్ అయితే ఎలా చేసింది ఏంటి అనేది అయితే ఈ వీడియోలో ముందుకైతే ఒక బౌల్ తీసుకొని బౌల్లోకి అయితే కప్పు అయితే తీసుకొని కప్పులోకి అయితే బాలామృతం పిండి అయితే వేస్తూ ఉంది. ముందుగా అయితే ఒక కప్పు అయితే తీసుకుంది. ఒక కప్పు పిండి అయితే సరిపోతుందేమోనని, ఆ కప్ సరిపడదేమోనని చెప్పి అయితే ఇంకొక కప్కి హాఫ్ అయితే తీసుకొని వేసింది. 1.5 కప్లోకి అయితే ఒక కప్ చక్కెర అయితే వేసుకొని బాగా క్లమ్జీ చేసింది. బాగా మిక్స్ చేసి అదంతా ఎత్తి అయితే మిక్సీ జాడీకి అయితే వేసింది. మనం బాలామృతం పిండి అయితే ముందుగా రావడమే ఒక డ్రైగా వస్తుంది కదా, అట్లా డ్రైగా చేయాలంటే బాగోదు. మనం ఇలా మిక్సీకి అయితే వేసుకోవాలి. మిక్సీకి వేసుకున్న తర్వాత బాగా పౌడర్లా వచ్చేలా అయితే మిక్సీ పట్టుకోవాలి. ఆ మిక్సీ పట్టిన పౌడర్ని అయితే ఒక బౌల్లోకి అయితే తీసుకొని ఒక స్పూన్ నెయ్యి, 2 కప్పులు పాలు అయితే మేమైతే గోరువెచ్చంగా వేడి చేసుకున్నాము. పాలు అయితే అందులో పౌడర్లు అయితే పోసి బాగా మిక్స్ చేస్తూ ఉంది. అలా ఎంత మిక్స్ చేసుకుంటే మనకు పౌడర్ని అంత కేక్ అంత క్లియర్గా వస్తుంది మనకైతే 2 బౌల్ పాలైతే ఎందుకైతే తీసుకున్నామంటే, మనకి పిండి గట్టిపడినప్పుడల్లా లైట్గా కొంచెం పాలైతే పోసుకొని మనం అయితే మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఒక స్పూన్ సోడా ఉప్పు కూడా వేసుకోవాలి మనం. అలా ఎంత బాగా మిక్స్ చేసుకుంటామో మనకి ఎంత స్మూత్గా పిండి అయితే మిక్స్ అవుతుందో మనకి కేక్ అంత క్లియర్గా అయితే వస్తుంది. అలా మిక్స్ చేస్తూనే ఉంది. తర్వాత అయితే మాకైతే పిండి అయితే కొంచెం గట్టిగా అనిపించింది. అందువల్ల అయితే సెకండ్ టైం కూడా అయితే కొంచెం పాలైతే పోసింది. అలా మిక్స్ చేస్తూ మనం అలానే బాగా అయితే మిక్స్ చేసుకోవాలి. అలా మిక్స్ చేసుకునేటప్పుడు పిండి అయితే గట్టిగా ఉండకూడదు. లోపల ఏమన్నా పిండిలో గడ్డలు కట్టినట్టుగా ఉండకుండా ఉండేలాగా చూసుకొని అయితే బాగా మిక్స్ చేసుకొని పక్కనైతే పెట్టుకోవాలి. తర్వాత అయితే స్టవ్ అయితే వెలిగించుకుంది. స్టవ్ మీద అయితే కుక్కర్ గిన్నె అయితే పెట్టింది. అందులో అయితే ఇసుక అయితే వేస్తుంది. మా దగ్గర అయితే కింద స్టాండ్ అయితే లేదు. అందువల్ల అయితే మేమైతే చిన్న కూర గిన్నె అయితే సెట్ చేసుకున్నాము. మూత అయితే పెట్టేసాం 5 మినిట్స్ హీట్ ఎక్కాలని చెప్పి. తర్వాత అయితే ఇంకొక బాయిల్ అయితే తీసుకొని బాయిల్లోకి అయితే గోధుమ పిండి అయితే వేసాము. గోధుమ పిండి ఎందుకైతే వేస్తున్నామంటే ఆ బాయిల్లో మనం ఆ గోధుమ పిండిని ఆ బాయిల్లో 4 మూలకి రఫ్ చేసుకోవాలి. రఫ్ చేసుకున్న తర్వాత అయితేనే మనం అలా రఫ్ చేసుకుంటే మనకి లాస్ట్ ఎండింగ్లో కేక్ తీయడానికి బాగా ఫ్రీగా వస్తుంది. మనం నాకు మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా పిండి అంతా అయితే మనం గోధుమ పిండితో డ్రై చేసిన బౌల్లోకి అయితే తీసుకోవాలి. తీసుకునేటప్పుడు కూడా చెక్ చేసుకుంటూ తీసుకోవాలి. మనం లోపల పిండి ఏమైనా గడ్డలు కట్టింది ఏమనేది చెక్ చేసుకోవాలి. మాకైతే లైట్గా కట్టినట్టు అనిపించింది. అందువల్ల స్పూన్ తీసుకొని అయితే ఇంకోసారి కలిపైతే మొత్తం క్లియర్గా అయితే లాగేసుకొని లోపల ఏమన్నా ఎయిర్ బలూన్స్ లాగా ఏమైనా ఉంటాయో అని చెప్పి అట్లా షేక్ చేసేసుకున్నాము. తర్వాత అయితే పిండి ఉండే బౌల్ని అయితే తీసుకొని అయితే స్టవ్ మీద పెట్టిన కుక్కర్ గిన్నెలు అయితే పెట్టేసాము. బౌల్కి అయితే ఒక మూత సపరేట్గా పెట్టాలి, కుక్కర్ గిన్నెకి అయితే సపరేట్గా అయితే పెట్టాలి. అలా మనం అయితే ఒక 30 మినిట్స్ అయితే అట్లానే స్టవ్ మీదే దాన్ని హీట్ ఎక్కనిచ్చి పెట్టాలి. అలా 30 మినిట్స్ గడిచిన తర్వాత అయితే మనం ఒకసారి అయితే బాయిల్ అయితే కుక్కర్ గిన్నె అయితే ఓపెన్ చేసి కేక్ ఎంతవరకు వచ్చింది ఏందనేది చెక్ చేసుకోవాలి. అలా అయితే మేమైతే చెక్ చేసుకోవడానికి అయితే మేమైతే చాక్ అయితే తీసుకుంటున్నాము. చాక్ అయితే తీసుకొని దాంట్లో లైట్గా అయితే అలా పొడిచిన తర్వాత అయితే చాకుని అయితే తనైతే మా భవ్య అయితే ఎలా చెక్ చేస్తుందో అలా పొడిచిన తర్వాత అయితే చాకు కానీ నెమ్ముగా ఉంటే కొంచెంసేపు అయితే అలానే ఉంచుకోవాలి. నెమ్ముగా అయితే లేదనుకుంటే తీసేసుకోవాలి. మాకైతే తగలేదు, అందువల్ల తీసేసుకున్నాము. తీసేసుకున్న తర్వాత అయితే ఇట్లా 4 మూలలు అయితే కట్ చేసుకోవాలి మనము. మా భవ్య అయితే చూడడానికి చక్కగా కట్ చేస్తుందో, కేక్ అయితే దెబ్బ తగలకుండా కట్ చేస్తుంది. ఎందుకు అలా కట్ చేస్తామని చెప్పి నేనైతే అడిగితే నీకేం తెలుసు, అది కష్టపడి చేసింది నేను, అందుకని నేను జాగ్రత్తగా కట్ చేసుకొని ముందు మొక్క నేనే తినాలని చెప్పి అయితే నాకైతే అక్కడ ఇష్యూ చేసింది. సర్లే అట్లాగే అని చెప్పాను అన్నాను. తర్వాత ఏం చేయాలి ఏందని అడిగితే నేనైతే భవ్యాని తర్వాత ఏముంది, తర్వాత బాయిల్ని అయితే తీసుకొని ఈ విధంగా తిరగేసి వెనకలో ఒక 4 గుద్దులు గుద్దాలి. 4 గుద్దులు గుద్దామంటే తర్వాత ఎలా అయితే కింద పడుతుంది అది. తర్వాత ఏముంది, దానికి ఉన్న మనం గోధుమ పిండి పూసి ఉన్నాం కదా, ఆ గోధుమ పిండి కొంచెం డ్రైగా ఉంటుంది, దాని పక్కకు చేసుకున్న తర్వాత అయితే ఇట్లా పీస్ కట్టుకోవాలి. తర్వాత అయితే మనం పీస్ కట్ చేసుకొని బాగా ఉడికిందో లేదో అనేది చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత అయితే లేటే లేకుండా అయితే మా భవ్య అయితే నోట్లో అయితే వేసుకుంది. మరి మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.